ఖమ్మంలో సిపిఐ 100వ సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో నగరంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఎర్ర కవాతుతో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. 100 సంవత్సరాలలో ఎన్నో ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించగలిగామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కురంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, భాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరింత బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని అప్పచెప్పెడుతున్నాం. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేసినాడు మా అందరికీ చుట్టూ ఉంటుంది. అందుకని మీ అందరికీ నా నమస్కారం. ముందుకే పోతా, ధైర్యంగా పోతా, అధైర్యపడాల్సిన అవసరం లేదు. 100వ సంవత్సరంలోకి వచ్చినడం 1 సంవత్సరాలలో ఇంకా అడుగుపెట్టి ముందుకెళ్ళలేవా? తప్పకుండా వెళ్తాం. అయితే ఆ పోరాటం మరింత బాధ్యతాయుతంగా దీర్ఘకాలికంగా జరిగేటువంటి పోరాటం. దాంట్లో మనమందరం పాత్ర వహించాలని, భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని నా తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ, సచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ, బతుకున్న రోజులు మన పొద్దు మీద ఉండేది ఎర్రజెండాలి, చచ్చిపోయిన తర్వాత మన మీద ఉండేది ఎర్రజెండాలి. మన ప్రసాదం చూసాం, కోటి ప్రసాదం, బ్రహ్మాన్ని చూసాం, తొమ్మిది సిద్ధి సోదరు గారు, మన వాళ్ళు ఎవరైనా సరే నేను అంటాను, ధైర్యం అంటే, ధైర్యానికి పేరు అంటే మేమంటే కమ్యూనిస్టులే. త్యాగం అంటే ఎవరు అంటే మేమే, ఎవరు మేమే అంటే కమ్యూనిస్టులే. శౌర్యం అంటే పేరు ఎవరే అంటే కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులు అంటే మేమే. మా ఇంటి పేరు కమ్యూనిస్టులు, మా కులం పేరు కమ్యూనిజం, మా మతం పేరు కమ్యూనిజం, మా కుటుంబం పేరు కమ్యూనిజం, మా బంధువులందరూ కమ్యూనిస్ట్ నాయకులే. ఈ దేశం అంతా కూడా మేమే. ఈ దేశంలో ప్రజలంతా మా వాళ్ళే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కష్టజీవి కూడా మా కుటుంబమే. ఆ విధమైనటువంటి విశ్వ సౌభ్రాతృత్వంతో అందరూ ఒకటే అనేటువంటి భావన కలిగినటువంటి ఆ పార్టీలో ఉన్నందుకు మనందరం మేము గర్వపడే రోజులు వచ్చాయి, గర్వపడుతూ ఉన్నాం. ఆ పదవులు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవి కావాలనుకుంటే
మన వాళ్ళు ఈ దేశ ప్రధానులు అయ్యేవాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు. తోటి అనేకటువంటి నిర్బంధాలను ఎదుర్కొని మేము నిర్బంధాలు ఎదుర్కొన్నా ఈ దేశం కోసం, ఈ దేశంలో అట్టడుగున్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశ పురోభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఆ నాయకులు జైళ్ళని నిర్బంధాలను కూడా ఎదుర్కొని ఇప్పటి వరకు కూడా ఈ పార్టీని కొనసాగించారు. మన అమరవీరులు అనేక త్యాగాలు చేసి మరణించారు. ఇప్పుడే మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి సన్మానాలు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ సన్మానం చేసినామంటే ఇవాళ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని నిలుపుకుంటూ మేము కూడా మా వారసత్వాన్ని నిలుపుతాం, మేము కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి అనేక ఇబ్బందులు పడ్డటువంటి కామ్రేడ్స్ ఇక్కడ ఉన్నారు. కామ్రేడ్ పువ్వాడ గారు ఇంకా కింద ఉన్నటువంటి అనేక మంది పేర్లు చెప్తే అందరికీ సన్మానం చేశాం. వీరందరూ కూడా ఈ పార్టీ కోసం తమ భేదాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ పార్టీ కోసం శత్రు దాడులను ఎదుర్కొన్నారు, కొట్లాట్లు ఎదుర్కొన్నారు, తమ రక్తాన్ని చిందించారు, ఈ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వారు కాబట్టి వాళ్ళ సన్మానం చేసుకున్నాం. నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, ఈ 99 సంవత్సరాల వారసత్వాన్ని మనం కూడా కొనసాగిద్దాం, ఈ పార్టీని మరింత ఎరుపెక్కిద్దాం, ఈ ఎర్ర జెండా రెపరెపల్ని ఆస్వాదిస్తూ ముందుకు పోదాం. ఈ సిద్ధాంతానికి మరణం లేదు, ఈ కమ్యూనిస్ట్ పార్టీకి మరణం లేదు. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు కాదు. ఏదైతే ఈ పార్టీ ఒక లక్ష్యం కోసం, నూతన సమసమాజం, సోషలిస్టు స్థాపన కోసం ఏర్పడ్డదో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు కూడా ఈ పార్టీ ఉంటుంది.